లక్షణం ఉంటే తప్ప అవతలవారు మంచి చెప్పినా తలకెక్కదు, ప్రతిస్పందించడు, తాను మారి మంచి పని చెయ్యలేడు. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే, మంచి మాట ఎంత గొప్పదైనా మనం వినడానికి సిద్ధపడకపోతే, జ్ఞాపకం పెట్టుకోవడానికి సిద్ధపడకపోతే, మనం మారి దాన్ని ఆచరించడానికి సిద్ధపడకపోతే ఎవరు ఎన్ని మంచి మాటలు చెప్పినా దాని వలన ఉపయోగం ఉండదు. మాట్లాడడం ఎంత గొప్పదో, అవసరం లేనప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడం, గ్రంథపఠనం చెయ్యడం, ఇటువంటివి కూడా అంత మంచిది. మాట్లాడవలసి వచ్చినప్పుడు అంత ధారాళంగా మాట్లాడాలి. అందుకే మనిషిని మార్చగలిగినటువంటి సుభాషితాలు ఏ ఉంటాయో అటువంటివి బాగా చదువుకుని జ్ఞాపకం పెట్టుకుంటారు. ఇప్పుడు పిల్లలందరికీ కూడా ఈ సుభాషితాలు, ఈ భర్తృహరి శతకంలో పద్యాలు, సుమతీ శతకంలో పద్యాలు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే, ఈ పద్యాలు వింటే ఇవి ఒక రోజుకో, ఒక నెలకో, ఒక సంవత్సరంకో పనికొచ్చేవి కాదు, జీవితాంతం పనికొస్తాయి. మాట విలువ తెలుసున్న వ్యక్తి మాటని దుర్వినియోగం చేయడు, మాటని సారవంతంగా మాట్లాడతాడు. అట్లాగే మంచి మాట వినపడితే దాన్ని అంత బాగా పట్టించుకుంటాడు. తొందరపడిపోయి మనం ఎవరినైనా ఏదైనా ఒక మాట అనేసాం అనుకోండి, ఇక దాన్ని వెనక్కి తీయడం సాధ్యం కాదు. అందుకే మనిషి శరీరంలో గుచ్చుకున్న బాణాన్నైనా వెనక్కి లాగగలమేమో, కానీ అవతల వారి మనసు దెబ్బతినేటట్టుగా మాట్లాడిన మాటని వెనక్కి తీయడం మాత్రం ఇక సాధ్యం కాదు. విదురుడు మాట్లాడుతూ మహాభారతంలో ఒక మాట అంటాడు, తనువున విరిగిన ఎలుగుల అనువుగ బుచ్చంగవచ్చు, అతినిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినివిన్ని ఉపాయముల వెడలునయధిపా. మనం కోపంతో, తొందరబాటుతోటి అవతల వారిని ఒక మాట అనేసాం అనుకోండి, వాళ్ళు ఎంత బాధపడతారో. బాణం గుచ్చుకుంటే దాన్ని బయటికి లాగేయచ్చు, కొన్నాళ్ళు పోయాక ఆ గాయం పోతుంది. కానీ అనవసరంగా ఒక వ్యక్తిని ఒక మాట అంటే అవతల వారి మనసు గాయపడితే ఇక మళ్ళీ దాన్ని పోడ్చడం సాధ్యం కాదు. అందుకే తొందరపడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఎప్పుడూ అలవాటు చేసుకోకూడదు. కడుపున్ రంపపు కోతకోయునదియే గాయాలు కాకుండినంటారు బల్జేపల్లి వారు. అనకూడని మాట, అనరాని మాట ఎవరినైనా మనం అన్నాం అనుకోండి, వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందంటే, ఒక వ్యక్తిని పడుకోపెట్టి రంపంతో కడుపు కోసేస్తే ఎంత బాధ కలుగుతుందో అంతకన్నా ఎక్కువ బాధ కలుగుతుంది అనకూడని మాట అంటే. అందుకే అట్లా మాట్లాడకూడదు.